హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్ రెసిపీస్. ఈరోజు చేయబోయే స్వీట్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ పాలకోవా. ఈ పాలకోవా చేయడానికి పాలు, కొద్దిగంత చక్కెర ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక దలసరి కడాయి పెట్టుకోవాలి. పాలకోవా చేయడానికి 2 లీటర్ల పాలు పోస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే ఫ్లేమ్ అనేది హై పెట్టుకుంటే పాలు పొంగుతాయి, అలానే అడుగంటుతుంది, కోవా కలర్ కూడా మారిపోతుంది. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకున్నాం కదా, ఒక గరిటె తీసుకుని ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్ చేయడానికి వాడే గిన్నె, గరిటె శుభ్రంగా కడుక్కున్నటువంటి వాటిని మాత్రమే తీసుకోవాలి. శుభ్రంగా లేకపోతే పాలు ఇరిగిపోతాయి కాబట్టి ఇలా నెమ్మదిగా తిప్పుతూనే ఉండాలి. చాలామంది చాలా రకాలుగా చేస్తారండి ఈ కోవాని. అలా కాకుండా ఈ పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి. ఎంతో హెల్దీ అయినటువంటి పాలకోవా మీ సొంతమవుతుంది. చూడండి, పాలు చిక్కబడ్డాయి. 2 లీటర్ తీసుకున్నటువంటి పాలు మరిగి మరిగి 1 లీటర్కి వచ్చాయి. ఇలానే ఈ పాలు కోవాగా మారేంత వరకు మరగనిద్దాం. కోవా చేయాలంటే చాలా ఓపిక కావాలండి. ఎందుకంటే స్టార్టింగ్ పాలు పోసిన కానుంచి ఎండింగ్ కోవా అయ్యేంత వరకు గరిటె పక్కకు పెట్టకుండా కదుపుతూనే ఉండాలి. చేయి నొప్పి వచ్చిందని ఆపామనుకోండి అడుగంటుతుంది. మాడొచ్చిందంటే కోవా టేస్టీగా ఉండదు కదా, అందుకని ఓపికగా కదుపుతూనే ఉండాలి పాలు. కోవా చేయాలంటే ఇత్తడి మూకిల్లోనే చాలా బాగా వస్తుందండి. ఇత్తడి పాత్రలో చేయడం వల్ల తెల్లటి మల్లె పువ్వు లాంటి కలర్ వస్తుందండి. నా దగ్గర ఇత్తడి పాత్ర లేదు కాబట్టి కర్రీ బౌల్లోనే చేస్తున్నాను. మీరు ఏ పాత్ర తీసుకున్నా మందపాటి పాత్ర మాత్రమే తీసుకోండి. మందంగా ఉన్నది తీసుకోవడం వల్ల కోవా అనేది మాడకుండా మంచిగా వస్తుంది. కోవా తయారు చేయడానికి ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ని మాత్రమే తీసుకోవాలి. నార్మల్ మిల్క్ తీసుకోవడం వల్ల కోవా అనేది ఎక్కువగా రాదు, చాలా ఎక్కువ సమయమే పడుతుంది కోవా తయారవ్వడానికి. కోవా చేయడానికి ఫుల్ క్రీమ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి. ఇలా సైడ్కి కోవా అంటుతున్నప్పుడు గరిటెతో తీసేస్తూ ఉండాలి. తీయకపోతే అది అలానే డ్రై అయిపోతుంది. చూడండి, పాలు మొత్తం చిక్కబడ్డాయి. ఇలా అయిన తర్వాత గరిటెతో ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి. 2 లీటర్ల పాలకు గాను 100 గ్రాములు చక్కెర తీసుకున్నాను. తీపి ఎక్కువగా ఇష్టపడేవారుంటే 200 గ్రాముల చక్కెర తీసుకున్నా కూడా బాగుంటుంది. కోవా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత చక్కెర వేస్తూ కలుపుకోవాలి. చూడండి, చక్కెర వేశాక 20 మినిట్స్ తర్వాత ఈ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ మొత్తం లో పెట్టుకుని
ఇలా ఒక 10 నిమిషాలు కలుపుకుంటే కోవా రెడీ అయిపోయినట్టే. చూడండి, ఈ థిక్‌నెస్ వచ్చిందంటే కోవా రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కోవాని 5 నిమిషాలు చల్లారనిద్దాం. ఒక ప్లేట్‌కి నెయ్యి రాసుకుని రౌండ్ బాల్స్‌గా చేసుకున్నటువంటి కోవాని, మీ దగ్గర కోవా చేసుకునే డిజైన్స్ ఏమన్నా ఉంటే నెమ్మదిగా ఇలా ప్రెస్ చేసుకోండి. ఎంతో కమ్మనైన పాలకోవా రెడీ. మీరు చేసుకోండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెన్నెలాంటి కమ్మనైన రెసిపీస్ కోసం మా శ్రీప్రతుల్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మీ సపోర్ట్ మాకెంతో ముఖ్యం. ఈ పాలకోవా ఎంతో మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.